నువ్వు ఒక్కడే వచ్చాడు నీరజ్. సంధ్యది 2 నిమిషాలు వస్తాను, మీరు కానివ్వండి. అయ్యో భలేవాడవయ్యా. ఇప్పుడు మాకేం తొందర వచ్చింది? పైగా తను ఇప్పుడు ఒట్టు మనిషి కూడా కాదు. వేళకు తినకపోతే తనకే కాదు, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా మంచిది కాదు. త్వరగా రమ్మని కేకే. సంధ్య వస్తున్నాను కదా నీరజ్, ఎందుకా కేకలు? పెద్దమ్మ పిన్ని చేతులు కట్టుకుని ఎలా వెయిట్ చేస్తున్నారో చూడు. కూర్చో. ఈ రోజు నుంచి నువ్వు టైం ఫుడ్ తీసుకోకపోతే ఎవరు ఊరుకున్నా ఊరుకోకపోయినా సురేఖ పిన్ని మాత్రం ఊరుకునేలా లేదు. నన్ను తిట్టిపోసేలా ఉంది. పాపం వాళ్ళ అభిమానం అలాంటిది. ఆ మంచితనమే ముందు ముందు వాళ్ళకి మంచి రోజుల్ని తెచ్చిపెడుతుంది. ఏమండి? ఈ ఇంట్లో ఉమానాథ్ అనే పేరుతో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, ఆయన మా ఆయనే. మీరెవరు? ఏ పని మీద వచ్చారు? సారీ మేడం, ఈ విషయం చెప్పడానికి నాకే బాధగా ఉంది. అయినా నా డ్యూటీ నేను చేయక తప్పదు. ఉమానాథ్ గారు కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆయన ముఖం గుర్తుపట్టడానికి వీళ్ళనంతగా నలిగిపోయింది. ఆయన జేబులో ఈ పర్స్ దొరికింది. దీంట్లో ఉన్న ఐడి కార్డ్స్ చూసి గుర్తుపట్టాం. ఈ షర్ట్ కూడా ఆయనదే. ఎందుకంటే నాకింత అన్యాయం చేశారు. ఈనాడు వస్తారు, రేపు వస్తారు అని ఎదురు చూస్తున్నా నాకు చివరికి ఇలాంటి వార్త వినాల్సి వచ్చింది. నా బతకాదు, నా బతకాదు. అత్తయ్య ఏంటిది? ఊరుకో. పోయిన వాళ్ళతో పాటు మనము పోలేం కదా. ఇలాంటప్పుడే గుండెని నిబ్బరం చేసుకోవాలి అత్తయ్య. ఊరుకో. ఇలా జరిగినందుకు నాకు బాధగానే ఉంది. నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, వద్దు మీ పాపాలను పెంచుకోవద్దని హెచ్చరిస్తూనే ఉన్నాను. విన్నారా? పాపం మీ పాపాలకి విమానాత్మ బలైపోయాడు.
నువ్వు చెప్పింది నిజమే సంధ్య. పాపమే ఆయన్ని బలి తీసుకోలేదు అంటే మనం ఎందుకు నమ్మాలత్తా? నీరజ్, ఎందుకైనా మంచిది ఒకసారి మావి సెల్ ఫోన్ కి ట్రై చేయి. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. నువ్వు ధైర్యంగా ఉన్నాయా? ఒకవేళ మామయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టారేమో చూద్దాం. స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. యాక్సిడెంట్ లో ఫోన్ ముక్కలైపోయింది మేడం. మీరు ఎంత ట్రై చేసినా వేస్ట్.